ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. మనం ఈరోజు గుప్త నవరాత్రుల గురించి మాట్లాడుకుందాం. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయండి. శరన్నవరాత్రులు, చైత్ర నవరాత్రులు, మాఘ నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు. ఈ మొదట 2 నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వైభవంగా జరుపుకునే నవరాత్రులు అండి. మనకందరికీ తెలిసిన నవరాత్రులు. శరన్నవరాత్రుల్లో నవదుర్గల్ని పూజిస్తాము. అండ్ చాలా దాండియాలు ఆడడం కానీ, చాలా రకాల ప్రసాదాలు చేయడం కానీ జరుగుతుంది. అలాగే చైత్ర నవరాత్రుల్లో కూడా నవదుర్గల్ని పూజిస్తాము. దాంతో పాటుగాను రామనవమి జరుపుకుంటాము. రాముల వారి పట్టాభిషేకం జరుగుతుంది దశమి రోజు. అలాగే రావణ దహనం కూడా జరుగుతుంది. ఇవన్నీ మనకి చాలా ఎంజాయ్మెంట్ తోటి, అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యాపీనెస్ తోటి చేస్తామండి. అదొక పద్ధతి దేవుణ్ణి రీచ్ అవ్వడానికి. అలాగే మిగతా 2 నవరాత్రులు ఏవైతే ఉన్నాయో, అంటే మాఘ నవరాత్రులు, విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ శ్యామల నవరాత్రులు అండ్ వారాహి నవరాత్రులు ఆర్ ఆషాఢ నవరాత్రులు. ఈ 2 నవరాత్రులు ఏవైతే ఉన్నాయో గుప్త నవరాత్రులు అంటామండి. గుప్త నవరాత్రులు అంటే సీక్రెట్ అని కాదండి, సైలెంట్గా జరుపుకునేవి. ఈ సైలెంట్గా జరుపుకోవడం అంటే ఏమిటి? ఇప్పుడు అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అంటాం. అంటే చెప్పే నాలోనూ ఆవిడే ఉంటుంది, వినే మీలోనూ ఆవిడే ఉంటుంది. ఈ చెప్పే నాలో ఉన్న ఆవిడిని రీచ్ అవ్వడానికి సైలెంట్గా ఇన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ది సోల్ అన్నమాట. ఇది ఎలా చేస్తాము మనం? ఏం లేదండి, చిత్తశుద్ధితో ప్రేయర్ చేయడం. ప్రేయర్ అంటే లలితా సహస్రనామం చదువుకోవడం, అంతే. ఈ చిత్తశుద్ధి అంటే ఏంటి? ఇన్నర్ డిసిప్లిన్ అంటే ఏంటి? మా పెద్దనాన్న గారు చాలా క్లియర్గా చెప్పారండి, నాకు బాగా నచ్చుతున్నది. చిత్తశుద్ధి అంటే మనస వాచ కర్మేణ. మనం మనసులో ఏదైతే అనుకుంటున్నామో అదే వాక్కులోంచి రావాలి, అదే చెయ్యాలి. దాన్ని చిత్తశుద్ధి అంటాం మనం. ఆ చిత్తశుద్ధితోటి దేవుణ్ణి పూజించాలి. ఆ చిత్తశుద్ధి అనేది కస్టమైజబుల్ అండి. మనకి మాత్రమే తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాము అనేది. అది కరెక్టా కాదా అనేది కూడా మనకే తెలుస్తుంది ఫస్ట్. అది మనం చేసుకుంటూ ఇన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ది సోల్ టువర్డ్స్ ది సుప్రీం కాన్షియస్నెస్ ఇస్ నథింగ్ బట్ గుప్త నవరాత్రి. ఈ గుప్త నవరాత్రుల్లో మనము సైలెంట్గా అమ్మవారిని పూజించుకోవాలండి. అంటే చాలా సాధకులు, అంటే గొప్పవాళ్ళు దశమహావిద్యల్ని పూజిస్తారండి. దశమహావిద్యలు అంటే క్రూడ్ ఫార్మ్స్, ఆర్గానిక్ ఫార్మ్స్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ. మనం ఆ కాస్మిక్ ఎనర్జీని రీచ్ అవ్వడానికి జస్ట్ ఏం చేస్తామంటే సైలెంట్గా కూర్చుని లలితా సహస్రనామాలు జపించుకుంటాం. చాలా చిత్తశుద్ధితో చేస్తామండి. ఏం కోరికలు ఉండవు, ఏమీ ఉండవు. అసలు ఎందుకండి కోరికలు? అమ్మవారే మనతో ఉంటే మనకి ఏది మంచో ఏది కాదో ఆవిడకి తెలియదా? ఆవిడ అన్నీ చేస్తుంది. ఆవిడ చెయ్యదలుచుకుంటే సర్వానుల్లంఘ్య శాసని. కానీ అది ఎక్స్పెక్ట్ చేయడం మనం ఎంతవరకు కరెక్ట్ అండి? కర్మ ఫలితాన్ని అనుభవించే ధైర్యం మనకు ఉండాలి కదా. ఆ శక్తిని ఇవ్వమని కోరుకోవాలంతే. ఎందుకంటే ఆ కర్మ ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అనుభవించాలి. అనుభవించకపోతే ఆవిడ తీసేస్తుంది, ఆవిడకేం పెద్ద పని కాదది. కాకపోతే ఆవిడ నిర్మించుకున్న శాసనాన్ని మన మీద ప్రేమతోటి మనం తీసేయమని చెప్పడం ఎంతవరకు న్యాయం? అలా కాదు కదా. ప్రశాంతంగా పూజ చేసుకుని ఏ కోరికలు లేకుండా శ్రీ మాత్రే నమః అని పూజ చేసుకుంటే మనతో ఉండి మనల్ని సరిగ్గా నడిపిస్తుంది ఆవిడ. అదే కదండి మనకు కావాల్సింది. ఇంకేంటి మనకు కావాల్సింది? అందుకే మనం ప్రశాంతంగా జనవరి 19 నుంచి 27 వరకు వచ్చే శ్యామలా నవరాత్రులు, అంటే
మాఘనవరాత్రుల్ని చేసుకుందాం. శ్రీమాత్రే నమః. సర్వే